పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఇంకా ఎన్నటికి చనిపోకుండా ఉంటే దాన్నే పునరుద్ధానము అంటారు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. బాబు వింటున్నారా మీరు నేను చెప్పేది? పునరుద్ధానం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి బ్రతికితే దాన్ని పునరుద్ధానం అని అనరు. చనిపోయిన వ్యక్తి తిరిగి లేచిన తర్వాత ఇంకా ఎన్నడూ చనిపోకుండా ఉంటే దాన్ని ఏమంటారు? పునరుద్ధానం అంటారు. మీకు వాక్యం తెలిసిన వాళ్ళైతే, బైబిల్ చదువుతున్న వాళ్ళైతే, బైబిల్ పరిజ్ఞానంలో ఉన్న వాళ్ళైతే మీకు ఒక డౌట్ రావాలి. పాస్టర్ గారు, లాజరు కూడా చనిపోయాడు కదా, లాజరు చనిపోయినప్పుడు 4 రోజులు సమాధిలో ఉంటే ఆ లాజరును కూడా ప్రభువు లేపాడుగా, మరి దాన్ని కూడా పునరుద్ధానం అనాలిగా. అవునంటారు కాదంట?